హలో! నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు టేస్ట్. ఈరోజు మేక తలకాయ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామా? ముందుగా ఆయిల్ ఆయిల్ మరిగాక ఆనియన్ పేస్ట్ వేసుకొని కాసేపు వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఇందులో సాల్ట్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు బాగా మరగనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మసాలా పొడులు ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా వేయించి తయారు చేసుకొని పెట్టుకుంటాం కదా! ఆ గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత కాసేపు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్‌లో వేసుకున్నామనుకోండి బాగా అడుగు పట్టేస్తది. ఇదొక చిట్కా అనమాట. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకున్నామా సగమంతా మాడిపోతుంది. అందుకే బాగా మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి బాగా వాష్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలు ఉంటాయి కదా! అవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక కొంచెం కలపాలి. తర్వాత ఇందులో బాగా కారం వేయాలి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే తలకాయ పులుసు బాగుంటుంది. కారం ఎక్కువ వేసుకొని తలకాయ పులుసు చేసుకొని జలుబు ఉన్నప్పుడు కానీ తిన్నామంటే మనకి జలుబు ఇట్టే మాయమైపోతుంది. కాసేపు బాగా ఉడకనివ్వాలండి. మూత పెట్టుకొని కాసేపు బాగా ఉడకనివ్వాలి. ఉడికించిన వరకు మనం అలా వదిలేసుకోవాలి. చూడండి మంట మాత్రం హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మనకి మంచి బిర్యానీ అనుకోండి మనకి పెద్ద ఎక్కువ కుక్కర్‌లో విజిల్ వేయించక్కర్లేదు. ఇలా వండుకుంటేనే మనకు టేస్టీగా ఉంటుంది. కుక్కర్‌లో విజిల్ వేయించామనుకోండి టేస్ట్ అంతా పోయినట్టు అనిపిస్తుంది నాకెందుకో. మటన్ ఫ్రెష్‌గా ఉంటే మనకి ఇలా ఉడికించుకుంటాం కానీ మనకి టేస్ట్‌గా ఉంటుంది. ఇలాగే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుపు వేసుకోవాలి. చింతపండు పులుపు వేస్తేనే మన తలకాయ పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. తలకాయ చింతకాయ పులుసు వేసుకున్న తర్వాత కాసేపు బాగా మగ్గనిచ్చుకొని కాసేపు అంటే చాలా తక్కువ టైంలోనే ఇంకా ఉంచుకున్న తర్వాత రెడీ అయిపోయిందండి. టేస్టీగా ఉండే మన తలకాయ కర్రీ రెడీ.